హాయ్ గైస్, వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. ఈరోజు మనం చేయబోతుంది కంద కోడిగుడ్డు పచ్చి రొయ్యల పులుసు. ఇది ఆంధ్ర స్పెషల్ అండ్ మా అత్తగారి వన్ ఆఫ్ ది స్పెషల్ అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా డెలిషియస్ అండ్ ఈజీ కూడా. సో అలాంటి డెలిషియస్ ఆంధ్ర ఫుడ్ మీకు చూపిద్దామని ఈ వీడియో చేయబోతున్నాం. సో లెట్స్ గో టు ద ఇంగ్రీడియంట్స్ గైస్. సో గైస్, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఎంతైతే వీడియోలో చూపిస్తున్నామో అంత ఆయిల్ అయితే పడుతుంది ఈ కర్రీకి. సో ముందుగా మేము ఏం చేసామంటే, ఎన్నైతే ఎగ్స్ వేస్తామో ఈ కర్రీలో అన్ని ఎగ్స్ ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాము. మేము ఇక్కడ 3 వేస్తున్నాము. సో కొద్దిగా బాయిల్ చేసేసాక ఎగ్స్ కి ఇట్లా నైఫ్ తోటి ఘాట్లు పెట్టండి. చుట్టుపక్కల 3 ఉండాలి ఘాట్లు, 3-4 అట్లా. ఎగ్స్ ని ముందుగా ఫ్రై చేస్తాం అనమాట ఆయిల్ లో. అట్లా ఫ్రై చేస్తే ఎగ్స్ ని చాలా బాగుంటాయి అనమాట, డెలిషియస్ గా ఉంటాయి. ఎగ్స్ నార్మల్ గా వేసేసేదానికంటే ఇట్లా ఫ్రై చేసేస్తే చాలా బాగుంటది. సో ఎగ్స్ వేసేటప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండాలి గాయస్, లేదంటే ఎగ్ మొత్తం ఒకటి సైడ్ ఇట్లా కాలిపోయి ఒకటి సైడ్ ఎక్కుపోతుంది అనమాట. మంచిగా ఉండదు, ఈక్వల్ గా అవ్వదు అనమాట. సో ఇంకా అంటుకుపోతూ ఉంటది, అందుకని ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఓకేనా. ఎగ్స్ ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సినంత ఇది ఉండదు, కొద్దిసేపే. సో గైస్, ఎగ్స్ ఫ్రై చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నాం కదా, అట్లా వస్తే సరిపోతుంది. పసుపు వేసి ఎగ్స్ ని ఫ్రై చేయాలి ముందు, అది మాత్రం మర్చిపోకుండా. అట్లయితే డెలిషియస్ గా వస్తుంది. నార్మల్ గా వేసుకుంటారు చాలా మంది, కానీ అట్లా కంటే ఇట్లా ఇంకా బాగుంటది. అందుకని మేము ఎప్పుడు దేంట్లో అయినా, ఏ కర్రీలో వేసినా ఎగ్ కర్రీ బాయిల్ చేసి ఏదైతే వేస్తామో ఏ కర్రీస్లో అయినా ఎప్పుడు ఫ్రై చేసి వేస్తాం అన్నమాట. సో గైస్, ఇట్లా ఎగ్స్ ఫ్రై ఈ స్టేజ్కి అయ్యాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇదంతా లో ఫ్లేమ్ లోనే జరగాలి గైస్. ఓకేనా. హై ఫ్లేమ్ ఏం పెట్టకండి. ఓకేనా, త్వరగా మగ్గాలని. ఓకేనా గైస్, ఆనియన్స్ త్వరగా మగ్గాలని హై ఫ్లేమ్ అట్లా ఏం పెట్టకండి. అండ్ ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు అక్కడే ఉండాలి. ఓకేనా గైస్. సో మనం ఈ స్టేజ్ కి ఆనియన్స్ ఇట్లా సగం మగ్గిపోయాక, ఇట్లా మగ్గిపోయాక ఆనియన్స్, ఇప్పుడు ప్రాన్స్ వేసేస్తాము. ముందే నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ప్రాన్స్ ని. ఇట్లా ప్రాన్స్ వేసేస్తాము ఈ స్టేజ్కి వచ్చాక. మొత్తం బాగా క్లీన్ చేసి ఇట్లా ముందే పెట్టుకున్నాము. మొత్తం మంచిగా మిక్స్ చేయాలి గైస్. మొత్తం అదంతా ప్రాన్స్ మంచిగా మగ్గాలి, ప్రాన్స్ అనేది. ఓకేనా గైస్. మేము ఇక్కడ ఈ కంద పులుసుని ఈ ఎగ్స్ అండ్ ప్రాన్స్ తోటి చేస్తున్నాం అనమాట. కొంతమంది మేము ఇక్కడ పచ్చి రొయ్యలు వాడుతున్నాము, కొంతమంది ఎండు రొయ్యలు కూడా వాడతారు. ఏది వేసినా బాగుంటది. ఈ స్టేజ్కి వచ్చేసాక ఇక్కడ ఎగ్స్ ని తీసేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. దాని తర్వాత యాడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు కాదు, తర్వాత తీసుకుని పెట్టుకున్నాక ఈ ప్రాన్స్ మాత్రం మంచిగా హాఫ్ కి మగ్గాక, సగం మగ్గాక ప్రాన్స్ అనేది, అప్పుడు కంద పీసెస్ అనేవి ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది వేసేస్తాం అనమాట. అది వేసేయాలి. ఇట్లా బాగా మిక్స్ అవ్వాలి మొత్తం. ఇదంతా లో ఫ్లేమ్ లోనే గైస్, మర్చిపోకండి. బాగా మిక్స్ చేయాలి మొత్తం. బాగా కలపాలి, తిప్పాలి మొత్తం. మొత్తం అదంతా ఇట్లా కదా చూసుకోండి. కానీ ఈ కంద కట్ చేసేటప్పుడు మాత్రం గైస్ చాలా కష్టం అంట, మా అత్తయ్య చెప్పారు.
చాలా జాగ్రత్తగా ఈ కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఓకేనా గైస్? మీకు రాకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించండి. సో 15 మినిట్స్ వరకు అవి మూత పెట్టేసి కలిపేసాక 15 మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలి. ఉంచేసాక ఆఫ్టర్ 15 మినిట్స్ ఇట్లా ఇట్లా మగ్గాక మొత్తం ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేయాలి. మొత్తం మంచిగా సాల్ట్ అంతా కలిసిపోయి ఉప్పు, కారం, పసుపు వేసేసుకుంటాము. మొత్తం ఇదంతా సిమ్‌లోనే గైస్. పక్కకి వెళ్ళిపోకూడదు. అదంతా అవ్వాలి అని చెప్పి 15 మినిట్స్ మాత్రమే సిమ్‌లో పెట్టేసి యూ కెన్ టేక్ 15 మినిట్స్. అప్పుడప్పుడు 15 మినిట్స్ ఉంది కదా అని పక్కన వెళ్ళిపోకండి గైస్. ఇట్లా 5 మినిట్స్‌కి వస్తూ చూస్తూ ఉండండి మధ్యలో మధ్యలో. ఓకేనా గైస్? ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేదాకా మొత్తం తిప్పాలి, కలపాలి మొత్తము. ఓకేనా? సో ఫస్ట్ టైం మా అత్తయ్య ఏంటి కంద పులుసా? ఏంటి కంద పులుసు అనేది ఉంటదా అనేది నాకు తెలీదనమాట. పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం వినడం, తినడం గూడా. కంద పులుసు చేస్తున్నాము. దీన్ని 2 టైప్స్‌గా చేసుకోవచ్చు. ఇగురు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. సో మేమిక్కడ చేస్తుంది పులుసనమాట. సో ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి పులుసు ఇష్టం ఉన్న వాళ్ళు పులుసు చేసుకుంటారు. ఇగురు ఇష్టం ఉన్న వాళ్ళు ఇగురు చేసుకుంటారనమాట. సో ఇక్కడ మేము పులుసు చేస్తున్నాము. సో ఇక్కడంతా మొత్తం ఇదంతా ప్రాసెస్ ఇట్లా చాలా బావుంటది. చాలా ఈజీ. అది కటింగ్ ఒకటి చాలా కష్టము. హ్యాండ్స్‌కి ఇచ్చింగ్ అవుతది అని అంటారు కట్ చేసేటప్పుడు. అది కాస్త చూసుకుంటూ మంచిగా చేయాలి. కట్ చేసేటప్పుడు మాత్రం గైస్. ఓకేనా? సో ఇట్లా ఇట్లా మొత్తం తిప్పేసాక ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మిక్స్ అయిపోయాక మొత్తము అప్పుడు వాటర్ ఏసుకోవాలన్నమాట. ఓకేనా గైస్? వాటర్ ఏసే ముందు వాటర్ ఏసాక హై ఫ్లేమ్ చేసుకోవచ్చు. వాటర్ ఇక్కడ చూపిస్తున్నాం కదా! మీకు చూసుకొని సరిపడా ఏసుకోండి వాటర్ అనేది. ఓకేనా? మంచిగా వాటర్ అంతా ఇట్లా ఏసేసాక చూసుకొని ఏసుకోండి. మీకు అక్కడ ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నారో కర్రీ అనేది దాన్ని బట్టి యువర్ విష్ అన్నమాట. వాటర్ అనేది. ప్రాన్స్ కూడా అంతే. ఎగ్స్ కూడా అంతే. వాటికి ఇంత కొలత అని కాదు. మీ ఇష్టం అది ఎంత ఎంత అనేది. ఎగ్స్ కానీ, ప్రాన్స్ కానీ ఏదైనా. మీరు డ్రై ప్రాన్స్ ఏస్తే కనుక గైస్ వాటిని ముందే వేపాలన్నమాట. ఓకేనా? ముందే నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ డ్రై ప్రాన్స్ కనుక మీరేస్తే గనుక. ఓకేనా? ఈ స్టేజ్‌లో ఎగ్స్ యాడ్ చేసేసుకుంటాము. ఓకేనా గైస్? ఇదంతా హై ఫ్లేమ్‌లో వాటర్ ఏసాక హై ఫ్లేమ్ చేయాలి. ఓకేనా? యెస్. డ్రై ప్రాన్స్ ఏస్తే గనుక మీరు ఫ్రై చేయాలి. ఎగ్స్‌తో పాటే ఈ ఫ్రై చేసేయాలన్నమాట ముందే. ఫ్రై చేసేస్తే ఫ్రై చేయకుండా మాత్రం తినకూడదు. డైరెక్ట్‌గా ఫ్రై కంపల్సరీగా చేయాలి. ఎగ్స్‌తో పాటే. ఓకేనా గైస్? హాఫ్ అన్ అవర్ మాత్రం అట్‌లీస్ట్ అవి నానుండాలి డ్రై ప్రాన్స్ అయితే. దాంట్లో ఇసుక అది ఇది అంతా ఉంటది గదా! సో అందుకని. మేమిక్కడ డ్రై ప్రాన్స్ కాదు గనుక సో మేము నానపెట్టలేదు. యాహ్! సో ఈ స్టేజ్‌కొచ్చేసాక ఇదంతా వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు హై ఉంచాలి. వాటర్ బాయిల్ అయ్యాక సిమ్ చేసేసుకోవాలి మళ్ళీ. ఓకేనా? సో గైస్ ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తున్నాము. టమాటోస్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆనియన్స్ వేస్తాం కదా! ఆనియన్స్ మగ్గాక అప్పుడైనా వేసుకోవచ్చు. అది ఆనియన్స్‌తో పాటు ఆనియన్స్ మగ్గాక ఎప్పుడైనా ఏసుకోవచ్చు. హ్మ్. ఆనియన్స్‌తో పాటు ఏస్తే ఇంకా బెటరు. ఓకేనా గైస్? సో మేము అప్పుడు ఏయడం మర్చిపోయాం యాక్చువల్లీ. ఎప్పుడైనా ఏసుకోవచ్చు. ఇప్పుడు ఏసినా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. సో యాహ్! ఇట్లా కంద ఇక్కడ చూపించినట్టుగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్‌లో. ఓకేనా? ఇట్లా మెత్తగా ఇక్కడ వీడియోలో ఎట్లా చూపిస్తున్నాం అంత మెత్తగా అయ్యాక అంత మెత్తగా అవ్వాలి. అంత మెత్తగా అయిందంటే ఓకే. ఉడికిపోయిందన్నమాట. కంద ఈస్ డెడ్. ఉడికిపోయిందని అర్థం. ఇట్లా ఉడికిపోయినాక అప్పుడు ఇట్లా చింతపండు ఏదైతే ముందే చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ అట్లా. 30 మినిట్స్ అట్లా. నానబెట్టుకునేప్పుడు చింతపండు పులుసుని ఇప్పుడు ఏసుకుంటాం. కంద ఉడికినాక ఎట్టయితే మేము వీడియోలో చూపించామో అంత ఉడికాకనే వేసుకోవాలి గైస్. చింతపండు ఏసేసాక పులుసేసేసాక కంద ముక్కలనేది ఉడకవన్నమాట. సో
100% కంద ముక్కలు మెత్తగా అయిపోయినాయి, ఉడికిపోయినాయి. సో ఇప్పుడు వేయొచ్చు అని ఉంటేనే వేయండి. ఉడుకు మెత్తగా అవ్వకపోతే మాత్రం అస్సలే వేయొద్దు. ముందే పులుసు వేసే ముందే 2-3 టైమ్స్ చెక్ చేసుకోండి. ఓకేనా గైస్, డోంట్ ఫర్గెట్ దట్, అది ఇంపార్టెంట్. పులుసు వేసినామంటే ఇంకా ముక్క అనేది ఉడకదు. ఓకేనా గైస్, సో మరి చూసుకోండి. ఆ స్టెప్ మాత్రం మిస్ అవ్వకండి చూసుకోవడము. ఓకేనా, ఇట్లా పులుసేసాక ఇట్లా మంచిగా మిక్స్ చేసేసి మొత్తము ఇట్లా బాగా మిక్స్ చేసేసి ఇట్లా పులుసు ఉడకాలన్నమాట. పులుసు ఉడికిందంటే ముందు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాము మేమైతే. ఇట్లా ఈ స్టేజ్ పులుసేసాక ఒక 5 minutes తర్వాత కొత్తిమీర వేసి. సో గైస్, ఇప్పుడు కొత్తిమీర వేసేసాక అదే 5 minutes స్టెప్కి ఇంకా కొత్తిమీర వేసి ఇట్లా తిప్పాలి. ఎట్లయితే వీడియోలో చూపిస్తున్నామో అలా. దాని తర్వాత ఇది బాయిల్ అవ్వాలన్నమాట. ఉడకాలి మొత్తం కర్రీ అంతా. ఇంకా అంతా అయిపోయింది. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇట్స్ డన్. టేస్టీ డెలిషియస్ కంద పులుసు కర్రీ ఈస్ రెడీ అన్నమాట. ఓకేనా గైస్, థ్యాంక్ యూ. Please like, share, and subscribe, and don't forget to press the bell icon. And thank you for watching. See you guys soon with a new video.